ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మాకు ఆల్మోస్ట్ నా చిత్తలేని సినిమా నుంచి మీరు అందరూ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలిచి వెంటనే వచ్చారు. సో వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నిజంగా అంతకుమించి నేను థ్యాంక్ యూ చెప్పలేనబ్బా. సార్ ఆనవాయితీ ప్రకారం మన క్లాస్లో ఒకే ఒక ఆడపిల్ల ఉంది. సో అమ్మాయికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేద్దాం. దాని తర్వాత మనం కొట్టేసుకుందాం. సో హాయ్ సాయిధరం తేజ్ గారు. హాయ్ అండి. ఫస్ట్ అయితే నేను మీ దగ్గరికి వచ్చి హగ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ హగ్ బికాస్ సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ మూవీ చూసిన దగ్గర నుంచి మీ యాటిట్యూడ్కి ఐఎమ్ అ ఫ్యాన్. కెన్ ఐ కమ్? షాకా సార్? కెన్ ఐ కమ్? రావచ్చా? వాయిస్ మొత్తం అదే దుబాయా? ప్లీజ్. ఓ మై గాడ్. అరే అబ్బాయిలు అమ్మాయిలకు మాత్రమే, మీకు కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో మై క్వశ్చన్ ఈజ్, ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉన్నారు అండ్ మిమ్మల్ని చూస్తుంటే మాకు యంగ్ జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. ఓకే, సో గట్టిగా అబ్బాయిలు, ఇంకా గట్టిగా. ఆయనది ఏదైనా మూవీ ఒకవేళ సీక్వెల్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? నేనా? ఎస్. టూ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. ఒకటే ఆప్షన్ ఉంది నాకు. మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఇస్ చంటబాయ్. ఓ సో థ్యాంక్ యూ. నాకు అసలు ఆ సినిమా అంటే పిచ్చి. నా పేజ్ వచ్చి మన తెలుగు ట్రోల్స్ నా పేజ్. ఓకే, ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ప్లీజ్. విరూపాక్ష అని పేరుంది కదా, దాని మీనింగ్ ఏంటి అసలుకి? విరూపాక్ష మీనింగ్ ఏంటంటే విరూప్ అంటే విరూపం, అంటే రూపం లేనిది. అక్ష అంటే కన్ను, రూపం లేని కన్ను. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఈ సినిమాకి సంబంధించి మాకు కళ్ళు అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాని తగ్గట్టు ఒక మంచి పేరు చూస్తే శివుడి పేరులో విరూపాక్ష ఉంది, మన దేవుడు. సో దేవుడి పేరు విరూపాక్ష కాబట్టి దానికి తగ్గట్టు మేము పెట్టాం. ఆ టైటిల్లో చూస్తే అదో లోగో ఉంది, ఏదో చేతబడి లోగో లాగా. అసలు అంటే ఈ జనర్ దీనికి సంబంధించింది, లైక్ ఇది సినిమా టైటిల్లోనే పాగకూడదు. మేము యాక్చువల్గా మీమ్స్ చేస్తూ ఉంటాం, అది చేతబడి లోగో లాగా. ఎవరు? మేము మీమ్స్ చేస్తూ ఉంటాం, అక్కడ చేతబడి లోగో లాగా కనిపిస్తుంది టైటిల్లో. అవును. సో అంటే ఈ మూవీ ఏ జనర్ సంబంధించింది? లైక్ మైథాలజీ, కామెడీ, ఎంటర్టైనర్? కామెడీ కాదు, దిస్ ఇస్ సీరియస్ మిస్టరీ హారర్. మిస్టరీ హారర్ అంటే ఒక చిన్న మిస్టరీ ఉంటుంది, దానికి తగ్గట్టు హారర్ ఉంటుంది. ఇట్ వోంట్ బి లైక్ మరీ దెయ్యాలు వచ్చేసి ఆ టైప్లో ఏవే ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ వెరీ మిస్టీరియస్ ఫర్ షూర్. హాయ్ అన్న. హాయ్. నా పేరు పరశురామ్. హాయ్. నా పేరు ఇదెక్కడి మిమ్స్రా మామ. అంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని మా సింగిల్స్కి ఒక ఇన్స్పిరేషన్ అనుకున్నాం, కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్స్ చూశాక నిజంగా గుండెలు రాయి అయిపోయాయి అన్న. ఏ ఇన్సిడెంట్ అబ్బా? జస్ట్ ఇప్పుడే అన్న, హగ్ సీను. ఏడోకే, పూర్తి చెప్పు. హగ్ సీన్ చూశాక దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్ అన్న. నీ పాస్ట్ తీసుకొచ్చి నా మీద రుద్దద్దు. అయ్యో, హగ్గు మాత్రమే. నేను బై మిస్టేక్ హీరో అయిపోయాను కాబట్టి ఇచ్చాను, ఇవాళ వచ్చింది. అరే మనకు అసలే ఆ అమ్మాయి ఫ్యాన్స్ లేరురా, నేను చెప్తాను కదా. సో పెంచుకోవాలి, ఆ బేస్ పెంచుకోవాలి మనం. ఏమన్నా అంటే ఇప్పుడు వరుణ్ అంటున్నారు, లేదా విజయ్ దేవరకొండ అంటున్నారు, లేదా వైష్ణవ్ అంటున్నారు. మనకి ఎంత బాగుందో వినడానికి. ఎంతమంది మాకు సాయిధరం తేజ అన్న కాదు, నా పేరులో సాయి ఉంది కానీ అంటే సాయి లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు లేరన్న సాయిలు, మీరు ఒక్కడే సాయి. అదే, అదిగో వచ్చారు. సాయి అనే పేరుకి కాంపిటీషన్ లేకుండా ఉండదురా, ప్రతి క్షణం ఉంటది. హలో సాయి అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. పేరు చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో మీకోసం వచ్చాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 21st మూవీ రిలీజ్ అవుతుంది. సో చాలా రోజుల తర్వాత సాయి అన్న మళ్ళీ వస్తున్నాడు. లవ్ యూ అన్న. అండ్ ప్రస్తుతానికి కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు, ఏంటి ఎలా ఉంది? అండ్ నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసి ఒకటి అడగాలనుకున్నది ఏంటంటే, ఫస్ట్ మీకు కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చిన్నప్పటి నుంచి కూడా? నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఒక చిన్న బొమ్మ కొనిచ్చారండి. జిఐ జో అని చెప్పి, గుర్తుందా మీకు? మీకేం తెలుసా? ఐడియా ఉందా? జిఐ జో అని చెప్పి? మీకు వెరీ గుడ్, పర్లేదు.
మా జనరేషన్ గ్యాప్ కదా. ఓకే. సో జిఐ జో అని చెప్పి ఒక బొమ్మ ఉంటుంది. సో ఆ బొమ్మ నాకు కొనిచ్చారు, ఆయన ఇచ్చింది ఫస్ట్ గిఫ్ట్. ఓకే, అంటే మీరు సినిమాలు చేసిన తర్వాత ఆయనకి ఏమైనా ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారన్న? నేనా? నేను ఇచ్చాను. నేను కూడా ఆయనకి ఒక బొమ్మ ఇచ్చా. బొమ్మ? అంటే మా ఇద్దరు బాండింగ్ ఎలా అంటే, ఒక గురువు శిష్యులు ఎలా అయితే బిహేవ్ ఉంటారో మన అవన్నీ కాదబ్బా, మన కాలేజ్ టైంలో ఒక లెక్చరర్ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఆయనతో అన్నీ చెప్పుకుంటాం, మన గర్ల్ ఫ్రెండ్ ఇష్యూస్, మన ఫైనాన్షియల్ ఇష్యూస్, మనం చదువుకునే ఇష్యూస్ అన్నీ చెప్తాం. ఆయన మన టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మనం ఆయనతో షేర్ చేసుకుంటాం ఎవరైనా కానీ. సో నా గురువు అలాగనమాట. అయితే చెప్పారన్నా అన్నీ? గర్ల్ ఫ్రెండ్ విశేషాలు? అయ్యో, అయ్యో, హార్ట్ బ్రేక్ అయిన విషయాలు అన్నీ చెప్తాను. నా పేరు సబరీష్, ఫసక్ బాస్ అడ్మిన్ని. ఫసక్ సుబ్రహ్మణ్యం సేల్ మూవీ బాగా గుర్తుంది ఇన్సిడెంట్, ఎందుకంటే నేను అప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఆ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ డుమ్మా కొట్టి వెళ్ళాము. మా ఫ్రెండ్కి సినిమా టికెట్లు తీరా అంటే పాప షర్ట్ చిరిగిపోయింది, బట్ అది బాధపడ్డాడు. బట్ సినిమా చూసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ రోజు ఏంటంటే బట్టలు లేకుండా కూడా వెళ్ళాం మేమైతే, అలాగా ఫీల్ అయ్యాం. బ్యాక్ బెంచర్స్ అందరం వెళ్ళాం. దాని తర్వాత మీది నెక్స్ట్ సినిమాస్ అన్ని మా ఇది బ్యాక్ బెంచర్స్కి సింగిల్స్ కోసం బాగా తీశారు. ఇంకా అలాంటి సింగిల్స్ మూవీ ఎప్పుడు వస్తుంది? మొన్నే ఒక సినిమా చేశారు, సోలో బతికే సో బెటర్ అని చెప్పి. సో త్వరలో అంటే అందులో మీకు లవర్ ఉంది, బట్ లాస్ట్ మీకు కలిసిపోయారు కదా. ఏనమా? లాస్ట్గా కలిసిపోయారు కదా లవర్తో మీరు. అదే దాని తర్వాత దాని పడ్డ బాధలు తీద్దాం అని చెప్పి వెయిట్ చేస్తారు. అంటే మేము ఏదో అనుకుని వెళ్ళాము, లాస్ట్కి వెళ్ళేసరికి మా ఫ్రెండ్ కమిటీ ఫ్రెండ్ చూసావా, లాస్ట్కి ఎవడైనా కమిట్ అవ్వాల్సిందే అనుకుని. ఆబ్వియస్లీ అంతే కదా, ఎంతైనా ఒక ప్రెషర్ ఉంటుంది మనకి. ఏం ప్రెషరు? సో ఫ్యామిలీ ప్రెషర్ ఉండొచ్చు, లేదా మన ఫ్రెండ్స్ ప్రెషర్ ఉండొచ్చు, వాళ్ళందరికీ పెళ్ళి అయిపోతాయి. ఆఖరికి మిగిలేదు మన ఒక్కలే. నా పేరు యోగానా? యోగా. మా పేరు వచ్చి పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. ఓకే ఓకే. అన్నా మీ మాదిరి అమ్మాయిల్లో ఫాలోయింగ్ రావాలంటే ఏం చేయాలన్నా? మీ మాదిరి అమ్మాయిల్లో ఫాలోయింగ్ పెరగాలంటే ఏం చేయాలన్నా? మీరేనా హీరో? అమ్మాయిలు ఫాలోయింగ్ అన్నా మీకు చాలా ఉందనా, మీకు తెలియట్లేదు. సరే కూర్చోబా. నిజమనా? పక్కలు ఆడుకోమా. నాది నాకే చేస్తారా? మూవీలో ఒక విగ్ వాడారు కదా మీరు. అవును. అది ఇప్పుడు ఏమన్నా తెచ్చారా అన్న? అది లోన్ హెయిర్. అది అన్న లోన్ మీద తీసుకొచ్చా హెయిర్. అన్న కొంచెం తేవచ్చు కదా, అంతా పోయిందన్న పెట్టుకుంటా. సాయి అన్న షాక్. అన్న 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 అంటే అంటే మొన్నే తిరుపతికి వెళ్ళా, సో అందుకని తిరుపతికి వెళ్ళావా? ఒక 2 నెలలన్నా మెయింటైన్ చేయాలి కదన్న, అసలే హైదరాబాద్లో తిరుగుతున్నా. అంతే కదా. నిజంగా నాకు అసలు భయం వేసింది తెలుసా అన్న. లేదా నిజంగా ఓ పక్క చెప్పాలంటే నిజంగా అదిరిపోయింది తెలుసా, హెయిర్ స్టైల్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. నువ్వు రావాల్సింది ఇక్కడ నా ప్లేస్లోకి. హాయ్ అన్న, నా పేరు కూడా సాయి, వీరేంద్ర సాయి, ఫ్రమ్ ద హ్యూమర్ గ్యాంగ్ పేజ్. ఎంత హాయో చెప్పు. ఫ్రమ్ ద హ్యూమర్ గ్యాంగ్ పేజ్. అన్న ఇప్పుడు నీ మూవీ టైటిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్న. నేను లాస్ట్ 5 ఫిలిమ్స్ అబ్జర్వ్ చేశాను. ఒకటి వచ్చేసి తేజ్ ఐ లవ్ యూ, ఇంకోటి చిత్రలారి, ప్రతిరోజు పండగే, నెక్స్ట్ వచ్చేసి సోలో బ్రతికే సో బెటరు, రిపబ్లిక్. ఇప్పుడు తేజ్ ఐ లవ్ యూ అంటే అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పింది, చిత్రలహరిలో బ్రేకప్ అయింది, తర్వాత నువ్వు ప్రతిరోజు పండగ చేసుకున్నావు బ్రేకప్ అయిందని చెప్పి, తర్వాత వచ్చేసి సోలో బ్రతికే సో బెటర్ అని రియలైజ్ అయ్యావు. ఇప్పుడు మా అందరికి రిపబ్లిక్ తెచ్చావుగా, ఇప్పుడు విరూపాక్షతో వచ్చావు, అందుకే నన్ను మాకు నచ్చావు. ఇప్పుడు నువ్వు కాలేజ్ లాస్ట్ బెంచ్ అనేది? ఎస్ అన్న. వెరీ గుడ్. ఇప్పుడు విరూపాక్ష నుండి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న, అంటే కొత్తగా ఒక మిస్టరీతో కూడిన, ఒక హారర్తో కూడిన ఒక సినిమా. మిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారన్న హీరో క్యారెక్టర్ ఉంటుంది. సో ఆడియన్స్తో పాటు హీరో కూడా తెలుస్తూ ఉంటుంది ఇది జరిగిందని. సో ఇట్ బి వెరీ మిస్టీరియస్, ఇట్ బి వెరీ రివీలింగ్. హాయ్ అన్న. హాయ్, నా పేరు గౌతమ్, తెలుగు మీమ్ మాస్టర్ అడ్మిన్. అన్న నీది హీరోయిన్ది కెమిస్ట్రీ ఎలా ఉంటుంది మూవీలో? యాస్టిస్గా ఉంటుంది. రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న? రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రొమాంటిక్ సీన్స్ అంటే ఒక బేసిక్లీ ఇట్స్ లవ్ స్టోరీ అండి. విరూపాక్ష అనేది లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ నుంచి దాని నుంచి ట్రావెల్ అవుతూ ఒక చిన్న మిస్టరీ ఉంటుంది. అంటే బేసిక్లీ ఒక సిటీ నుంచి వచ్చిన ఒక అబ్బాయి విలేజ్లో ఒక అమ్మాయితో లవ్లో పడతాడు. తను ఎలాగా తన లవ్ లైఫ్ని సక్సెస్ చేస్తారని చెప్పి కథ ఉంటుంది.
దట్స్ ద మెయిన్ అండర్లైనింగ్ స్టోరీ. ఎప్పుడైనా తెల్లారులు షూటింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయన్న? ఉన్నాయి. ఒక సిచ్యువేషన్ తెల్లారు షూటింగ్, ఒక నిమిషం గ్యాప్ ఇస్తే మాట. తెల్లార్లు షూటింగే చేశారబ్బా, ఇంకేమీ చేయలేదు. తెల్లార్లు షూటింగ్ చేశారు. అన్న చెప్పండి. పెద్ద డౌట్ బాబోయ్, చిలిపి. మీకంటే చిలిపి అన్న? నాకంటే బాగా చిలిపి. ఈ క్వశ్చన్ వచ్చిందని బాగా చిలిపే కదా మరి. అదే ఈ నాకు రాని డౌట్ నీకు వచ్చిందని మామూలు విషయం అది కాదు. సరే, ఒకరోజు ఏమైందంటే వి షార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 6 to నెక్స్ట్ డే మార్నింగ్ 10. ఎందుకంటే ఇది సినిమా అంతా ఒక నైట్లో జరుగుతుంది, సెకండ్ హాఫ్ మొత్తం. సో 1 నైట్లో కాబట్టి ఆ నైట్ షూట్ అంతా షూట్ చేసి మార్నింగ్ నుంచి వి స్టార్టెడ్ డూయింగ్ హౌస్ సీన్స్. ఇంట్లో మదర్ తోటి, అభినవ్ తోటి వి షార్ట్ దట్. సో త్రూ అవుట్ ఒక 24 hours 30 hours షూటింగ్ చేసాం ఒకసారి. హాయ్ అన్న. హాయ్. దిస్ ఇస్ నిఖిల్. అన్న, ఈ మూవీ చూస్తే ట్రైలర్ చూసినప్పుడు కొంచెం బ్లాక్ మ్యాజిక్ దాని మీద ఉంది కదా. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరేమన్నా... నేనేదైతే చేయట్లా. నేనేం చేయట్లేదు. చెప్పు. ఓకే, మీరు మూఢనమ్మకాలు అలాంటివి ఏమన్నా నమ్ముతారా? నాకు ఒకటే నమ్మకం ఉందప్ప, అది ఆంజనేయ స్వామి. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ హనుమంతుడు, ఆయన నాతో పాటు ఉంటారని చెప్పి నా నమ్మకం. సో ఆయన మీదే నా మొత్తం భారణ ఆయన మీద వేస్తా. సాయన్న, నాది ఒక క్వశ్చన్ అన్న. మీరు ఇప్పటివరకు ఇన్ని మూవీస్తో హీరోయిన్స్తో చేశారు కదా, లైక్ మీ ఫేవరెట్ యాక్ట్రెస్ మీరు తీసిన మూవీస్లోనే? నా ఫేవరెట్ యాక్టర్స్ నేను చేసిన మూవీస్లో నాకు నా ఫస్ట్ హీరోయిన్స్ ఇద్దరు, సాయమి అండ్ రజనీ ఆర్ మై ఫేవరెట్ ఆల్వేస్ త్రూ అవుట్ మై లైఫ్. నన్ను ఈ క్వశ్చన్ అడిగితే ఇంకొకరు సాయమి, రే సినిమా హీరోయిన్. అది మాత్రం మర్చిపోను. ఇన్స్టాగ్రామ్లో మీ జెట్ పంజా అని ఉంటుంది కదా, దాని మీనింగ్ ఏంటి అసలు? నాకు చాలాసార్లు అనుకున్నా జెట్ పంజా అయింది. సరే చెప్తా. తేజ్ని అటు తిరిగి చేయి చెప్పు. తేజ్. ఓహో, జెట్. పంజా అంటే పంజా ఇస్ మై సర్ నేమ్. ఓకే, సారీ. ఓహో, ఇంత మీనింగ్ నాకు తెలియదు, అందుకోసం బాగా ఆలోచించా కదా నేను. చాలా అసలు ఇంత క్రియేటివిటీ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా క్రియేటివిటీ కాదు, ఇంకా టీవీ వాళ్ళు చూడాలి జెట్ స్పీడ్లో జెట్ పంజా అని. అరే నాకు తెలిసి మీరు ఆ ఛానల్నే అంటున్నారు కదా, ఆ ఛానల్నే అంటున్నారు కదా. అదే ఆ టీవీ జెట్ స్పీడ్లో జెట్ పంజా అన్న. ఇప్పుడు సుకుమార్ గారు అంటే లెక్కల మాస్టర్ అంటారు కదా, ఈ సినిమాలో అంటే దీంట్లో ఎంత హ్యాండ్ ఉంది సుకుమార్ గారిది? అంటే ఈ లెక్కలు అవి లెక్కలు బాగా వేశారు కాబట్టి స్క్రీన్ ప్లే అద్భుతంగా వచ్చింది. మీరందరూ సినిమా చూసిన తర్వాత స్పెల్ బౌండ్ అవుతారు, దట్ ఈస్ మై గ్యారంటీ. ఓకే అన్న. నా పేరు వికాష్, మచ్చమలం లోకల్ పేజ్ నుంచి. ఏదండి? మచ్చమలం లోకల్. ఓకే, మచ్చమలం లోకల్. వైష్ణవ్ తేజ్ కాంబినేషన్తో మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమన్నా మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే మేము కూడా మంచి కథ కోసం చూస్తున్నాం. సో మంచి కథ దొరికితే నేను, వైష్ణవి కాకుండా మొత్తం మిగతా మెగా ఫ్యామిలీ హీరోస్ అందరు కలిసి సినిమా చేస్తాం. మంచి కథ కావాలి. నా పేరు బాబు బంగారం పేజ్ అడ్మిన్. సో మీ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ లైక్ స్టార్టింగ్ నుంచి అంటే సింగిల్స్ అవన్నీ ఓకే, కమర్షియల్. సో ఇప్పుడు విరూపాక్ష ఎలా సెలెక్ట్ చేశారు? లైక్ విరూపాక్ష నేను సెట్ చేయలేదండి. బేసిక్లీ సుకుమార్ గారు కాల్ చేసి తేజని ఒక మంచి కథ పంపిస్తున్నానని చెప్పారు. నేను అనుకున్నాను సార్ సుకుమార్ గారు ఫోన్ చేశారంటే డెఫినెట్లీ మంచి లవ్ స్టోరీ ఏంటిది, 100% లవ్, లేకపోతే ఆర్యాను ఆ టైప్ లవ్ ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, డెఫినెట్లీ ఓకే సార్. నా కథ విన్న తర్వాత స్టార్ట్ చేశాడు. ఇదేదో చిన్న హారర్ ఫీల్ ఇచ్చాడు. ఇదేంటిది హారర్ ఫీల్, మన హారర్ సినిమా అంటే భయం కదా అని చెప్పి అనుకున్నా. బట్ సినిమా జరుగుతున్నంతసేపు ఆ లవ్ స్టోరీ మటుకు త్రూ అవుట్ అండర్ కరెంట్ వెళ్తూ ఉంది. సో బాగా చేశాను. సో డెఫినెట్లీ ఒకటి చెప్తాను, సుకుమార్ గారు ఏవైతే డిఫరెంట్గా చేస్తారు కదా కథలు, దాని తగ్గట్టుగా ఉంటుంది ఈ సినిమా. విరూపాక్ష మూవీ ట్రైలర్ చూసాను. టూ మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ దేర్ కదా. సో మీరు బాగా అంటే లైక్ ఇప్పుడు వరకు చేసిన మూవీస్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, బట్ ఇందులో అంతకు మించి ఉండబోతున్నాయి అని అనిపించింది. సో చాలా కష్టపడ్డ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి? ఒక విలేజ్ మొత్తం నా మీద అటాక్ జరుగుతుంది. సో దాట్ వాజ్ సీక్వెన్స్ కొద్దిగా కష్టపడ్డాను. ఎందుకంటే అప్పట్లో ఆ కాలం టైంలో లైట్స్ ఎక్కువ ఉండేవి కాదు, మోర్ ఆఫ్ కాగడాలు. ఆ కాగడాలు ఆ పొగ రావడం వల్ల కొద్దిగా బ్రెత్లెస్గా ఫీల్ అయ్యాయి. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సీక్వెన్సెస్ ఐ షాట్. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింటారు మీరు, లైక్ చాలా ప్లేసెస్, చాలా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింటారు. మీకు లోపల అబ్బా
ఈ కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వింటే ఏంటి మళ్ళీ ఈ క్వశ్చనా అని మీకు ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కనిపిస్తుంది అండ్ దానికి మీరు పెట్టుకునే డిఫాల్ట్ ఆన్సర్స్ ఏవి? అంటే ఒకటి చెప్తాను చూడు, ప్రతి సినిమాకి ఒక సెట్ ఆఫ్ డిఫాల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్టర్ గురించి చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి, డిఓపి గురించి చెప్పాలి, ఆర్ట్ డైరెక్టరు, ఎడిటరు, దాని తర్వాత హీరోయిన్, వీళ్ళందరి గురించి చెప్పాలి. సో ఇట్స్ వెరీ కామన్. అంటే నాకు అలవాటు, నాకు ఇష్టం కూడా. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కాబట్టి ఐ హ్యావ్ టు మెన్షన్ ద నేమ్స్ నో మ్యాటర్ వాట్. డైరెక్టర్ ఎంత బాగా చేశాడు, హీరోయిన్ ఎంత బాగా చేసింది, మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చాడు, కెమెరామెన్ ఎంత కష్టపడ్డాడు, వీళ్ళ అంటే దీస్ ఆర్ డిఫాల్ట్ క్వశ్చన్స్. బట్ ఐ హ్యావ్ టు టెల్ దమ్ బికాస్ వాళ్ళు కష్టపడి నేను చెప్పాలి, వాళ్ళ కష్టం నేను గుర్తించాలి. సో ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ టు టాక్ అబౌట్ దమ్. అన్న మామూలుగా మీరు మీమ్స్ బాగా ఫాలో అవుతుంటారు కదా, మీరు హర్ష గారు అలా మామూలుగా అంటే నార్మల్ లైఫ్లో మీ మాటల్లో ఏమన్నా మీమ్స్ డైలాగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉంటుందన్న? హే ఎప్పుడు రా అంటే ఎక్కువ టాలెంట్గా ఉన్నావు, బాగా ఫాలో అవుతావు, బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మాదో గ్రూప్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ గ్రూప్ అంతా. సో వీ షేర్ లాట్ ఆఫ్ మీమ్స్. ఇప్పుడు మేము బ్యాక్ బెంచర్స్ని, ఇప్పుడు మూవీ ఎప్పుడైనా ఫస్ట్ డే డుమ్మా కొట్టి వెళ్తుంటాం కదా, మీరు అలాగా డుమ్మా కొట్టి చేశాను. ఏమో బెస్ట్ మెమొరీ లైక్ ఇప్పుడు బెస్ట్ మెమరీ అంటే నేను ఒక్కనే కాదు డుమ్మా కొట్టింది, మా ఒక క్లాస్ మొత్తం మా టీచర్స్తో పాటు డుమ్మా కొట్టాం. మీ ఫ్రెండ్స్ అంటే దానివల్ల మీ ఫ్రెండ్స్ ఏ సినిమా అది బాగా ఎంజాయ్ చేసిన సినిమా? బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే అప్పట్లో శంకర్దాదా ఎంబీబీఎస్. ఆ సినిమా మా క్లాస్ టీచర్స్తో పాటు మేము అందరం డుమ్మా కొట్టాం, కాలేజ్కి డుమ్మా కొట్టాం. నా పేరు శివాజీ. మీది ప్రభాస్ అన్నది బాండింగ్ చెప్పరా? మీది ప్రభాస్ అన్నది బాండింగ్ ఎట్లుంటుంది అన్న? ప్రభాస్ అన్న నేను బాండింగ్ అంటే లైక్ మా ఫ్యామిలీలో మాకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, బయట ఉన్నారంటే మా ఇంట్లో చాలా వరకు ప్రభాస్ అన్నతో మేము ఎక్కువ రిలేట్ అవుతాం. ఎందుకంటే తెలియకుండా మాకు అన్న ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తారు. సో ఒక తెలియని ఒక బాండింగ్ ఉంటుంది, ఒక అన్న తమ్ముల బాండింగ్ ఉంటుంది ఎప్పుడు. అన్న ఇక్కడ చాలా చల్లగా ఉందన్న, అది ఏసీ వలన మీ పర్సనాలిటీ వలన అర్థం అవుతలే అన్న. ఇదే మాట ఎవరిన అమ్మాయి చెప్తే బాగుండేదిరా. పోయి 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 అన్న మాకు మీరు హీరో అన్న, మీకే చెప్తాం. ఓకే సరే హీరో అన్న. మీకు జూనియర్ ఎన్టీఆర్కి బాండ్ గట్టి అంటే కొంచెం ఫ్రీనెస్ ఉన్నది కదా, మీరిద్దరు కలిసి ఒక మూవీ చేస్తే బాగుంటుంది కదా? డెఫినెట్లీ ఒకటి చెప్తా అండి, నాకు ప్రతి ఒక్క హీరో ఇస్ లైక్ మై బ్రదర్. దే ఆర్ లైక్ మై బ్రదర్. అంటే చిన్న తమ్ముడు, పెద్దోడైతే అన్నయ్య. అందరు హీరోస్తో నాకు ఆ బాండింగ్ ఉంది. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇఫ్ ఇట్ ఆల్ ఐ గెట్ ఎ ఛాన్స్, మంచి కథ దొరికితే ఏ హీరో అయినా కానీ నేను రెడీ, నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. మీరు వర్క్ చేసిన వాళ్ళతో 4 హీరోయిన్స్ నేమ్ చెప్తాను, మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పాలి. రకుల్ ప్రీత్ సింగ్ గారు. రకుల్ వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే. రెజీనా గారు. రెజీనా వెరీ లవింగ్ అండ్ వెరీ కేరింగ్. ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య వెరీ డెడికేటెడ్. లారిసా. నాకు తెలుసు, మీ ఇంటర్వ్యూస్లో చాలా చూశాను అండ్ ఫొటోస్ చూశాను. ఏంటన్నో గ్యాప్ ఇచ్చావు అన్న? గ్యాప్ అన్న ఇవాళ వచ్చింది గ్యాప్, ఇవాళ అన్న. హలో సాయన్న, వెయిటింగ్. లారిసా గురించి అన్నా సాయన్న, మీ బాండింగ్ ఎలా ఉంటుంది మీరు కలిసినప్పుడు కానీ? మళ్ళీ అన్నా హలో, లారిసా గురించి అన్న ఇది స్కిప్ చేద్దామా? స్కిప్ చేద్దామా ఇది? అన్నా హలో, లారిసా గురించి మాకు అర్థమైపోయి, మేము రాసుకుంటాం, మేము తమ్నైల్స్లో మేము రాసేసుకుంటాం. అన్నా ఆడు వదలదన్నా చెప్పేసి. లారిసా గురించి ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? లారిసా గురించి ఏమని చెప్పాలనుకుంటే మళ్ళీ ఓకే మాకు అర్థమైపోయింది అన్న, మేము రాసుకుంటాం, మాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ అన్న. అన్న ఇక్కడ ఇంతమంది మీమ్ పేజెస్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీరు మీమ్స్ని ఫాలో అవుతారు కదా కొంచెం. సో మీకు ఇష్టమైన మీమ్ పేజ్ ఏంటి? అయిపోయిందా అందరిది? ఓకే బయలుదేరదా? సరే అన్న, అది కూడా వదిలేండి. సో ఇంతమంది మీమర్స్ తరపున నేను లేచి మాట్లాడుతున్నాను. సో మా అందరికి చాలా కాదు, నాకు ఇంకేదో వచ్చింది కానీ ఆపేసుకోండి.
మా అందరికీ మీతో కలిసి ప్రీమియర్ షో చూసే ఛాన్స్ కావాలన్న. డెఫినెట్లీ ఒకటి చెప్తాను, వీల్ ప్లాన్ సంథింగ్ నైస్ విత్ ఆల్ ఆఫ్ యూ ఫర్ షూర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ హాయ్ పై